ఇంతటి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. నటరాజ బృందం వారి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి ధ్యాన శివోహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు గారిని, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ని ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. నటరాజ్ సార్ టీంకి అవుతురి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. చాలా ఆనందకరమైన విషయం. బిజీ షెడ్యూల్ అయింది. మహాశివరాత్రి పర్వదినంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. టీటీడీకి అనుబంధంలో ఉంటారు వాళ్ళు. శ్రీశైలంలో ప్రోగ్రాం ఉంది, కాళహస్తిలో ప్రోగ్రాం ఉంది, అన్ని ప్రదేశాల్లో ప్రోగ్రాం ఉంది. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎక్కడైనా ధ్యానం అని అంటే వీటికన్నిటిని కూడా పక్కన పెట్టి ఏదో ఒక సెలవు చీటి అక్కడ పెట్టి మన ప్రదేశానికే వచ్చి అద్భుతమైన సంగీత ధ్యానం అందించేటవారు నటరాజ్ గారు. ఆ టీంకి అందరికీ వస్తుంది గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. దగ్గర మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నటువంటి ఎన్నో ప్రోగ్రాంలో 400 నుంచి 500 ప్రోగ్రాంల వరకు మనకు అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే నటరాజ్ సార్. కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడమందాం. పిరమిడ్ మాస్టర్లకు అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మన గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఫస్ట్ మాతోనే ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే బాబన్ అంటే ఎంత గౌరవం అంత భయం కూడా ఉంది మాకు. మళ్ళీ మేము తిరుపతిలో ఉండలేము రాకపోతే అన్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే గురుగారి మీద భక్తి, మా మీద ఉన్న ప్రేమతో వచ్చి బాగా సక్సెస్ చేయమన్నాడు. అన్న మాట ప్రకారం వచ్చాము. చాలా బాగా జరిగింది. మాస్టర్లు అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారు. ఎందుకంటే మనం నమ్ముకోండి మన దేవుడు, మన గురువుగారు పత్రిజీ గారు నమ్ముకున్నాం కాబట్టి ఎవ్వరికి కొరత ఉండదు, ఎలాంటి సందేహం లేదు ఆ విషయంలో. ధన్యవాదములు, నమస్కారం అందరికీ. నటరాజు గారి కుమారుని సందేశం. సార్ వాళ్ళ మామ సరే వాళ్ళకి సన్మానం చేసుకుందాం. ఒత్తురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మ్యూజిక్ పెట్టమ్మా.
సేవాదళ వాలంటీర్స్ ఒకసారి వేదిక మీదకి రావాలి జెంట్స్. వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ చైర్మన్ కె నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం సార్, రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆహ్వానం సార్, రండి. వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకులు మునిబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఆహ్వానం సార్. వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానం సార్. అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వెంకటరత్నం గారు, రవిప్రసాద్ గారు, కొండయ్య గారు, సురేష్ బాబు గారు సార్, ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సుబ్రహ్మణ్యం గారు, రవిప్రసాద్ మాస్టర్, సత్యనారాయణ గారు తడికలపూడి, నగేష్ మాస్టర్ నెల్లూరు, రామచంద్రరావు మాస్టర్, ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలి సార్. రవిప్రసాద్ గారు, వెంకటరత్నం గారు, రామచంద్రరావు గారు, నగేష్ గారు, శ్రీకాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ నిర్వహణలో సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసంలో జరుగుతున్న ధ్యాన శివోహం కార్యక్రమానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ధ్యాన శివోహం మహాశివరాత్రి సందర్భంగా ధ్యాన శివోహం కార్యక్రమానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామములు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం సార్. సార్, ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా త్వరగా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. త్వరగా రండి సార్. సత్యనారాయణ గారు, రవిప్రసాద్ గారు,
జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి, గురువు అయిన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురు పరంపర అయిన విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ధన్యవాదాలు. ధ్యాన ధర్మంలో హాస్టల్ మాస్టర్స్ మనకి ఎంతగానో సహకరిస్తుంటారు. హాస్టల్ మాస్టర్స్కి ఆత్మపూర్వక ప్రణామాలు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతా దేవుళ్ళందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం, దక్షిణ కైలాసం, ఈ స్థానం, ఇక్కడికి విచ్చేసిన మన వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ చైర్మన్ గారికి మనం ఆయన దగ్గర నుంచి ఈ యొక్క దక్షిణ కైలాసం సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమం గురించి, దీని నిర్మాణం గురించి సార్ దగ్గర నుంచి కొంత తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనము ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని చూశారు కదా. మన బునిబాబు గారు చేసిన ఈ స్థలం తీసుకోవాలన్న రోజున మాకు కలిగిన ఆనందం చాలా మంచిదిగా అనిపించింది. దాన్ని చేస్తున్న కొద్దికి, రూపురేఖలు మారే కొద్దికి, దీంట్లో మనం చేసే ధ్యానంలో బాగా అరుదైన అనుభవాలు, దీని జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటుంటే చాలా వరకు అద్భుతంగా జరుగుతున్నది. కానీ ఇంకా చేయాలి. దీనికి స్వామి, మీరు ఎటువంటి పరిస్థితులను మీరు ఏది చెప్పినా మేము దానికి అంగీకరిస్తూ దీన్ని అభివృద్ధి కోసం చాలా పాటుపడతామని చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ దానికి సహకరిస్తూ ప్రతి వసుదైక కుటుంబీకులు జూమ్ సెషన్ ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా వారు పొందిన జ్ఞానము బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దగ్గర నుంచి ఏ అనుభవైక జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అందరం ప్రతిరోజు జూమ్ సెషన్స్ ద్వారా ప్రాతకాల ధ్యానం, అనంత ధ్యాన యజ్ఞంలో ప్రతిరోజు 4.5 సంవత్సరంగా మనము 5 to 7 మెడిటేషన్, 7 to 9 సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలతో, స్వ అనుభవాలతో, వారి అనుభవైక జ్ఞానంతో కూడుకున్న మాస్టర్స్ అందరూ సమిష్టిగా కృషియే ఈరోజు సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం. ఈరోజు మనం ఈ ధ్యాన శివోహం ప్రాజెక్ట్ చైర్మన్గా మన సంగీత బాబు గారు, హరినాథ్ బాబు వారిచే ఎంతో అద్భుతంగా సీనియర్ మాస్టర్స్ని అందరినీ కలవడం, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మన భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రస్ట్ మెంబర్స్ అందరూ పిఎంసి ఛానల్ వారికి, వారి బృందానికి మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అందరూ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రకృతిలో మనం 2 కొండల మధ్య, చుట్టూ కొండలే, ఇక్కడ మనము ఈ శివరాత్రి సందర్భంగా మనం 3 రోజులు కార్యక్రమం, ఈ రోజు నుంచి రేపు ఎల్లుండు 14, 15, 16 అద్భుతంగా నిర్వర్తించుకోవడానికి, ఈ స్థానాన్ని మనం సంపాదించుకోవడానికి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు పంచిన జ్ఞాన మార్గమే మూలము. ఇది డైరెక్ట్గా డబ్బుతో సాధించేది కాదు. ఆత్మజ్ఞానంతో, కృషితో, వారి సంతృప్తి జీవితాన్ని కొనసాగించడం కోసం, జ్ఞాన మార్గంలో, ఆనంద మార్గంలో జీవించడం కోసం ఏర్పడిందే ఈ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. ఇక్కడ ఎలాంటి విషపూరితమైన పదార్థాలు వేయకుండా నేచురల్గానే, గో ఆధారితంగానే మనకు పంట కంటికి కనిపిస్తుంది. దాని పక్కనే మనం కూర్చొని ఈరోజు మనము ఈ ధ్యాన శివోహం చేసుకుంటున్నాం. దీనికి ప్రతి
ఒక్క మాస్టరు దీనికి సర్వసమానులు. 10 రూపాయలు ఇచ్చిన మాస్టర్ ఉన్నారు, ఆ 10 రూపాయల మాస్టర్ కూడా దీంట్లో సర్వసమానం. ఆయన శక్తికి అదే గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. దీనికి తన్మంధన్గా ఎక్కడున్న కెమెరా ముందు నుంచి, కెమెరా వెనక నుంచి, అసలు పరిచయం లేని వాళ్ళు కూడా ఎంతో చేసి ఉన్నారు. వారందరికీ కూడా శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక మన వసుదైక కుటుంబం ట్రస్ట్ మెంబర్లో ఒకరేనా వెంకటరత్నం మాస్టర్. వసుదైక కుటుంబం మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. అందరూ సహకారంతోనే నేను కూడా మీతో కలిసి పనిచేస్తున్నాను తప్ప నాకు ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు ఇక్కడ. అందరిలో ఇప్పుడు మన సార్ చెప్పినట్టు 10 రూపాయలు ఇచ్చినోడు అంతే, 1,00,000 రూపాయలు ఇచ్చినోడు ఒకటే, ఎన్ని లక్షలు ఇచ్చినా ఒకటే. ఇక్కడ అందరూ సమానమే కాబట్టి అందరూ బాధ్యులు, అందరూ కష్టపడి మన ధ్యాన ఆశ్రమాన్ని డెవలప్ చేసుకునేదానికి అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, గురువు గారు గురువైన సదానంద యోగీశ్వర్లకు ఆత్మపూర్వక ప్రణామాలు. స్టేజీ మీద ఉన్నటువంటి మునుబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ ధ్యాన సేవకం ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నటువంటి సంగీత బాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వసుదైక కుటుంబం ట్రస్ట్ చైర్మన్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వసుదైక కుటుంబం ట్రస్ట్ మెంబర్స్ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మేము సెప్టెంబర్ 3వ తారీఖు ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇది అంతా ఎలా ఉందంటే ఇది ఒక అరణ్యంలా కనిపించింది ఆ రోజు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంతో సుందరంగా తయారై, అద్భుతంగా తయారై ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉంది ఈరోజు. దీని వెనక ఎంతోమంది మాస్టర్స్ కృషి ఉంది. వసుదైక కుటుంబీకులు అందరూ కూడా దీనికి ఎంతో అద్భుతంగా సహకరించారు. ప్రతి ఒక్కరికి ఆత్మప్రణామాలు, ధన్యవాదాలు. మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ మేము కూడా నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటాం. మీరందరూ కూడా నిరంతరాయంగా కృషి చేయాలని అందరినీ ప్రార్థిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్ రఘుమాన్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మనామాలు, స్వర్ణమాలమ్మకు ఆత్మనామాలు, మునిబాబు సార్కి, మన వసుదైక కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మనామాలు. స్వామి, యాక్చువల్గా ఇక్కడ 3 నెలల క్రితం చూసిన ప్రదేశానికి ఇవాళ ఎంత అద్భుతంగా తయారైన మన వసుదైక కుటుంబం ట్రస్ట్ ద్వారా ఏర్పడ్డ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి ఆశ్రమం దక్షిణ కైలాసం ఎంత అద్భుతంగా ఉందంటే 2-3 నెలల్లో ఇంత అభివృద్ధికి సహాయించిన మన వసుదైక కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి ఆత్మనామాలు. గురువుగారు చెప్పినట్టు 10 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా అంతా కూడా సమానమే. ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్న గురువుగారికి ముందుగా ఆత్మనామాలు. మన వసుదైక కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మనామాలు. అద్భుతం, అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. మేడం, నా పేరు రామచంద్రరావు, నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఈ ట్రస్ట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను.
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ట్రస్ట్ మెంబర్స్కి, వస్తైక కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఆత్మజ్ఞానం బోధించిన నా గురువు మునిబాబు గారికి పాదావందనాలు. అలాగే ఈ శివోహం ప్రోగ్రాంకి చైర్మన్ అయినటువంటి సంగీత బాబు గారికి కూడా ప్రణామాలు తెలుపుతున్నాను. ఆ మాస్టర్స్ యొక్క ప్రోద్బలంతోనే ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అద్భుతంగా ప్రతి క్షణం వచ్చి మనల్ని గైడ్ చేస్తూ ఇలా చేసుకోండి అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ అనుభవంతో ఆ అనుభవాన్ని మాకు తెలిపి అద్భుతంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేదాన్ని కూడా సహకరిస్తున్నటువంటి సంగీత బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వేదికను అలంకరించిన అందరు ట్రస్ట్ మెంబర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మునిబాబు మాస్టర్ యొక్క కుటుంబ సభ్యులు సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. అది స్త్రీలా పురుషులా అని కాదు, అందరం ఒకటే. సో ఈ కుటుంబం, మన వసుదయ కుటుంబం, వారే కాదు వారి మిత్రులు ఎంతోమంది ఈ యొక్క ప్రోగ్రాంకి మన సహకరించారు. ఇంత గొప్పగా మనము దీన్ని నిర్మించుకోవడానికి, భవిష్యత్తులో ఈ నిర్మాణము దినాభివృద్ధి చెందడానికి అందరి సహకారాన్ని మేము కోరుకుంటున్నాం. మా మిత్రులారా, మనది ఈ ఇల్లు మనది. ఈ మధ్యకాలంలో అండి నెల్లూరులో ఒక గొప్ప దేవాలయం, అంటే అది 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో, ఒక దేవాలయం పగలగొట్టేశారు. పగలగొట్టి ఒక ఇంటికి రాయి తీసుకురామన్నారు. అంటే అక్కడికి పోయినటువంటి ఫీలింగ్ ఎలా అంటే, ఇందులో నా భాగం, ఒక రాయి ఎక్కడో ఉంది, నాది ఎక్కడో ఒక రాయి ఉంది అనే ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగించడానికి కోసంగా, నాది అనే ఫీలింగ్ కోసంగా వాళ్ళు అలా చెప్పారు. అలాగే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనే భావనతో రండి, అద్భుతంగా దీనిని మనం నిర్మించుకుందాము. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారం కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మా ట్రస్ట్ సభ్యులకి ముఖ్యంగా, అట్లాగే సంగీత బాబు గారికి, వారి మిత్రులకి ధన్యవాదాలు. మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ముఖ్యంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ ల్యాండ్ ఈ స్థానాన్ని మనం తీసుకున్న రోజు నుంచి, ఈ ల్యాండ్ తీసిచ్చిన వెంకట సుబ్బయ్య గారు కావచ్చు, ల్యాండ్ ఓనర్ జగదీష్ సార్ కావచ్చు, ఇక్కడికి తాపీ మేస్త్రులు అంటే సివిల్ వర్కర్స్ నిరంతరం కష్టపడ్డారు. మనకి సమయం లేదు అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే, మనకి ప్రోగ్రాం ఉంది ధ్యాన శివోహం అండి, సివిల్ వర్కర్స్ మేస్త్రి పనిచేసే తాపీ మేస్త్రులు, వాళ్ళ హెల్పర్స్ నిరంతరం కృషి, వెల్డర్స్ ఇక్కడ ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నారు. వెల్డర్స్, ఇటాచ్ మిషన్, జేసీబీ మిషన్, ట్రాక్టర్ డ్రైవర్స్, ఇక్కడ లేబర్ వర్క్ చేస్తున్న, కూలీ పని చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సొంత పనిగా చేశారే కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ కష్టపడుతూ ఇక్కడ పని చేయలేదు. ఈరోజు శివలింగం స్టాచ్యూ మనం చూడవచ్చు, ఈరోజు కూడా వర్క్ చేస్తున్నారు. అలా పొద్దునొచ్చి వర్క్ చేసి వెళ్ళారు. అంటే ఇక్కడ నిరంతరం కృషి చేస్తున్నది ప్రతి ఒక్కరు. ఇప్పుడు బాత్రూమ్స్ మీరు చూసే ఉంటారు, ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ అంతా, మీకు కన్వీనియంట్గా ఉన్నాయా? ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. అంటే టైం లేకపోయినా సరే ఇక్కడ ప్రోగ్రామ్ అని మన ప్రాజెక్ట్ చైర్మన్ మన సంగీత్ బాబు గారు మనకు చెయ్యాలి, ఈ ప్రోగ్రాం శివరాత్రిని నడపాలి అంటే ఖచ్చితంగా మనకి స్త్రీమూర్తులు వస్తారు, పురుషులు వస్తారు, వాళ్ళకి స్టేయింగ్ అవ్వాలంటే మనకి వాష్రూమ్స్ చాలా అవసరం అని చెప్పి స్టాండర్డ్గా దాన్ని వర్క్ చేయడం జరిగింది. దానికోసం ఇప్పటికీ కృషి చేస్తూ వర్క్ చేస్తూ ఒక పక్క దానికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. పేరున ప్రతి ఒక్కరికి కూడా ఆ మిత్రులు చంద్ర, మనకి నాగరాజు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న జీవరాశులకి, పశుపక్షాదులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఒక లోకాన్ని సృష్టించినారా లేదా? సృష్టించినారు కదా, అద్భుతమైన లోకం. చాలామంది పాతవారు చెప్పేవారు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంది యోగేశ్వరులు ధ్యానం చేసుకున్నారని. గత 3 నెలల ముందు ఒక 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో తిరిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి
ఇక్కడ త్రిపుర సుందరి మాత కూడా ఈ ప్రదేశాల్లో ఉందనేసి అని చెప్పడం జరిగింది. అలా గొప్ప గొప్ప యోగీశ్వరులంతా ఈ ప్రదేశంలో ధ్యానం చేసినారనేసి అని ఇక్కడ ఈ ఊరు పాత ఉన్నటువంటి సర్పంచులు, పాతగా ఉన్నటువంటి వ్యవసాయానికి వచ్చే వాళ్ళందరూ తెలపడం జరిగింది. వాళ్ళకందరికీ ఒత్తిడి గట్టిగా చెప్పులు కొట్టుకుంటాం. దీని గురించి, ఈ ల్యాండ్ గురించి ఇది ఎలా వచ్చిందో నెక్స్ట్ సెక్షన్లో మనం తెలుసుకుంటాం. వసుదైన కుటుంబం టీంకి ఒత్తిడి గట్టిగా చెప్పులు కొట్టుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకోసారి గట్టిగా చెప్పులు కొట్టుకుంటాం. అలాగే కాళహస్తిలో ఎన్నో కార్యక్రమాలు మునుముందు తీసుకుపోయినటువంటి శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకు చుట్టుపక్కల పరిసరాల్లో ఇదే మాదిరి 3 రోజుల కార్యక్రమం మనం ఎలా అయితే నిర్వహించుకుంటున్నామో అదే మాదిరిగా కలికిరి, అన్నమయ్య జిల్లా కలికిరి దగ్గర కొటాల గ్రామంలో జీతంలో కూడా అద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభాకరన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గూడూరు పిరమిడ్ సిస్టర్ సొసైటీ అధ్యక్షులు సార్ని వేదిక మీదకి, వాళ్ళ టీంనంతా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాళహస్తి సుబ్రహ్మణ్యం సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గోవిందా పిరమిడ్ ధ్యాన మందిరం మా మంచి మిత్రుడు భాస్కర్ రెడ్డిని వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రతి నిమిషం ఇక్కడ ఏదో చేయాలి, ఇక్కడ కూడా నా వంతు నేను ఏమి నిలబడాలనేసి అని ఇక్కడ 3 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఒక డాక్టర్ని, ఒక నర్సుని ఇక్కడ ఏర్పాటు చేసి మనకు అన్ని విధాల చేదోడు వాడదోడుగా నిలబడినటువంటి సంకల్ప హాస్పిటల్, తిరుపతి సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ సోమేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాళహస్తి సీనియర్ మోస్ట్ మాస్టర్ ఉదయ్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే సుబ్రహ్మణ్యం గారు, జ్ఞానప్రసన్న మేడం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాళహస్తిలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారు వీళ్ళందరూ, వాళ్ళకందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ ఈ యొక్క ప్రదేశాన్ని మనకు ఒక త్రిలోక స్వర్గంలాగా తయారు చేసుకున్నటువంటి, ముందుండి నడిపిస్తున్నటువంటి మునిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. సార్ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. జ్యోతి ప్రజ్ఞాలన మొదలు పెట్టుకొని యథాప్రకారం మనం క్లాస్ మొదలు పెట్టుకుంటాం. మేడం స్టార్ట్ చేయండి. మ్యూజిక్ మా బాబు రండి అన్న, నందన్నారా?
వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. ముందుగా కాళహస్త్రి పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ నందా గారిని ఒక నిమిషం మాట్లాడని కోరుకుంటున్నాం. ఈనాటి ధ్యాన శివోహం కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మ దేవుళ్ళకి అందరికీ, అందులో సీనియర్ మాస్టర్స్ అందరూ, నా సంగీత బాబు, మునిబాబు, ఇక్కడికి చేసిన శివ, చంద్ర, ప్రతి ఒక్కరూ పేరు పేరున కొంతమంది పేర్లు తెలుతూ, జ్ఞానప్రసూనాంబ, ఉదయ, సుబ్రహ్మణ్యం, ఇక్కడ కళాస్త్రి సీనియర్ మాస్టర్స్ ఒక 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నారు. ఈరోజు ఈ మండలంలో ఈ కొత్తూరు గ్రామం సంబంధించిన భూములు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా మన ట్రస్ట్ సభ్యులు, మన మునిబాబు కానీ, మన సంగీత్ బాబు కానీ, ఇంకా పేర్లు అందరూ తెలియదు నాకు, అందరి పేర్లు ట్రస్ట్ సభ్యులు అందరికీ ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి వీళ్ళందరి కృషి ఉండదంటే, నేను ఈ మండలంలోనే ఎంపీపీగా ఉన్నాను, కానీ నేను దీంట్లో చేసిందంటూ ఏమీ లేదు. ఈరోజు ఇక్కడికి రావటమే నా యొక్క శక్తి. కానీ వీళ్ళు చేసిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ముందు దీన్ని ఇంకా మంచి అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి నా వంతు కూడా నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. చంద్ర. నమస్తే మాస్టర్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ శుభాకాంక్షలు. ఈ కొండ చూశారంటే పిరమిడ్ షేప్లో ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టము. ఈ మండలానికి నందా గారు ఎంపీపీ సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఇక్కడ పవర్ లేదు ప్రస్తుతానికి. మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడించి కొద్దిగా మండలం తరపున కొద్దిగా కష్టపడి వీళ్ళకి పవర్ కొద్దిగా ఇచ్చేయారంటే కొద్దిగా అన్ని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దయవుంచి దీనిపైన మీరు కొద్దిగా శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా మన యొక్క ఆది గురువైన, పరమ గురువైన, ప్రథమ గురువైన పరమేశ్వరుడికి, ఈ దక్ష కైలాసానికి ఇక్కడ ఇచ్చేసిన జ్ఞాన సభకు ఇచ్చేసిన గురువులకు, మాస్టర్లకు, పరమ గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి, ఈ ప్రకృతి మాతకు నా యొక్క ఆత్మకుడి ప్రణామాలు. సో శివ ఆజ్ఞ లేనిదే చీయమైన కుట్టదు. సో ఇక్కడ శివుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క దృష్టి సంపూర్ణంగా ఉంది కనుకనే ఈ క్షేత్రంలో ఇంతటి అద్భుతమైన దివ్యక్షేత్రం నిలబడింది. ఇది ఏంటి? వాయుక్షేత్రం. వాయుక్షేత్రం అంటే ఏంటి? ఈకున్న వాయువులో శివుడు దాగి ఉన్నాడు. మనం పీల్చే గాలిలో శివుడు దాగి ఉన్నాడు. ఆ శ్వాసను మనం గమనిస్తే ఆ శివుడితో ఐక్యమవుతాము. సో ఈ క్షేత్రంలో అడుగు పెడితేనే, ఈ క్షేత్రంలో గాలి పీలిస్తేనే జన్మల కర్మలన్నీ కూడా నిర్మూలమవుతాయి. ఇటువంటి కార్యక్రమంలో మనం చేపట్టినందుకు మనకెంతోగానో భాగ్యం ఉంది. సో ఇటువంటి అవకాశం ఇచ్చే మీ అందరికీ శతకోటి కృతజ్ఞత. థ్యాంక్ యూ. జ్ఞానులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. 2002 నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. శ్రీకాళహస్తిలో ఫస్ట్ టెంపుల్లో ఉన్నింది. ఆ టెంపుల్లో చాలామంది ధ్యానం నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆ వర్కే చేస్తున్నాము. ధ్యాన ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఈ క్షేత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడో కడతాలు వెళ్తున్నాము, బెంగళూరు వెళ్తున్నాము, జైతవనం వెళ్తున్నాము, మన ఊర్లో ఎప్పుడు ఏర్పడుతుందబ్బా అని ఒక ఆలోచన, ఒక సంకల్పం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. టీచర్తో
చాలా అద్భుతమైన ధ్యానక్షేత్రం. అందరితో కూడా ధ్యానం చేసుకుంటూ హౌసెస్ అయితేనేమి అన్నీ మనుషులు ఉండడానికి బాగా రిలాక్సేషన్గా ఉండేదానికి మంచి సబ్జెక్ట్గా ఉండేది ఈ ప్లేస్లో అద్భుతమైన శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని పొందాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఒక సీనియర్ మోస్ట్ మాస్టర్ కాళహస్తి కర్రశివ వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే గూడూరు మాస్టర్లు అందరూ భోజనం చేసుకొని బయలుదేరాలి. అంతవరకు వాళ్ళకి మైక్ ఇచ్చే ప్రసక్తే లేదు. అందరూ భోజనం చేసుకునే పోవాలి. కాబట్టి కర్రశివ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంతకుముందే మనం అనుకున్నట్టు మన సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ సోమేష్ గారి సందేశం తీసుకున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు ఈ క్షేత్రానికి రావడం అంటే నేను గత 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా సంబరం కలిగింది. ఎంతోమంది కష్టపడి ఈ క్షేత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు కృషి చేస్తున్నందుకు ఆ మాస్టర్లందరికీ నా ప్రణామములు. అదేవిధంగా పత్రిజీ గురువు గారికి ముఖ్యంగా నా యొక్క ప్రణామములు. పత్రిజీ గురుగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని గ్రామ గ్రామానికి వీధి వీధికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎంతో కష్టపడితే కానీ ఒక కార్యం చేయలేము. ఇటువంటి మహాకార్యాలు చేయవాలంటే ఇది అందరి యొక్క సంకల్పం. ఈ సంకల్పము మనకు శివాలయం దగ్గరగా శ్రీకాళహస్తి దగ్గరగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుందరమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశానికి వచ్చేసి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందాలతో ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. ఓం నమో శివాయ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. నా పేరు పట్టుబాల భాస్కరానంద మాస్టర్. తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ అండి. 54/54 2023లో పిరమిడ్ని పూర్తి చేసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 2 నుంచి 11 వరకు ధ్యాన బ్రహ్మోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి అది మా పరిచయ కార్యక్రమం. మరి ఈరోజు మాలో ఒక్కడిగా ఉంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే చర్చ్కి వచ్చినప్పుడు మునుబాబు గారు అదేవిధంగా సంగీత బాబు గారు మాట్లాడుకున్నప్పుడు మేమందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలి, మరి శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఒక బృహత్తరమైన కార్యక్రమం చేయాలని సంకల్పం చేసిన వెంటనే కొటాల జేతివనంలో మరి మునుబాబు గారు దంపతులు అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అక్కడ సంకల్పం చేసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. చాలా గొప్ప కార్యక్రమం. మొట్టమొదటిసారిగా చేసుకున్నా కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా అనుభవంలో ఉండి కార్యక్రమం చేసిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా మునుబాబు వాళ్ళ టీం కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మనకు ఇది ఒక కార్యక్రమంగా ఏర్పడింది. ఈ యొక్క మరి శివరాత్రి సందర్భంగా మరి రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ కార్యక్రమానికి రూపకల్పనటువంటి మా మిత్రుడు సంగీత బాబు గారికి మునుబాబు మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న ప్రకటన అండి. మరి శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం పిరమిడ్ మాత్రమే ఉందండి. కిచెను అంతవరకు ఉన్నాయి. అక్కడ ఒక పత్రిజీ భవన్ నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నాం. మార్చి 7వ తారీఖున దానికి మరి కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ ట్రస్ట్ సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ చుట్టుపక్కల ఉండే సీనియర్ మాస్టర్లు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మార్చి 7వ తారీఖున అక్కడ భూమి పూజ కార్యక్రమం ఉంది. దాంతోపాటు ఇటీవల మీకు అందరూ తెలుసును మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4 చాలా విజయవంతంగా చేసుకున్నాం. ఆ కార్యక్రమం విజయోత్సవం హైదరాబాద్లో జరిగింది. మొన్న మరి వైజాగ్లో కూడా జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఒక చోటు పెడదామని సంగీత బాబు ప్రతిపాదన తీసుకొస్తే అది తిరుపతిలో చేద్దామన్నారు. ఆ తిరుపతి సమీపంలో ఉండే గోవింద పిరమిడ్లో ఆ విజయోత్సవ సభను కూడా అక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి మీరందరూ కూడా సమయం చూసుకొని మరి అది శనివారం వస్తుంది మార్చి 7వ తారీఖున. ఈ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా పేరున ఆహ్వానం చేసుకుంటూ దాని పోస్టర్ని మన సంగీత బాబు దానికి సంగీత బాబు గారి చైర్మన్ అండి, సంగీత బాబు గారిని పోస్టర్ రిలీజ్ చేసి కోరుచున్నాం. ప్లీజ్ సార్. మళ్ళా ఓకే, థ్యాంక్ యూ.
అందరి నమస్కారము. మా పేరు ఉదయం, శ్రీకాళహస్తి. ఈరోజు ఇవాళ ఒక వసుదైక కుటుంబం అనేది ఒకే చోట్ల మనము గ్యాదర్ అయ్యి ఒక కొత్త లోకం సృష్టిస్తూ ఆ మునిబాబు గారు ఆ ఫ్యామిలీగా కానీ ఆ సంగీత బాబు కానీ వీళ్ళందరూ చాలామంది ఇక్కడ ఉన్న స్టేజ్లో, కానీ పేరు మనకు తెలియదు, కొంతమందికే తెలుసు. కానీ వీళ్ళందరూ కలుసుకొని ఈ భూమిలో మనము ఈ ప్లేస్లో మనము ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ భూమిలో మనము ఒక సంకల్పం, ఇది ఎప్పుడో జరిగిన ఒక సంకల్పం, ఆ సంకల్పమే ఇప్పుడు నిజమైంది. పత్రిసారుడి కళలు ఏరా అంటే ప్రతి చోట్ల రావాలన్నారు పిరమిడ్. ఇక్కడ మెగా పిరమిడ్ రావాలని కోసం ఎంతో మనం తర్పణ చేసుకుంటాము. ఇది ఒక ఆనందం. ఆనందం ఎక్కడికి వస్తాయి? మన అందరికీ ఉంటుంది. ఈ ఆనందమే మహాభాగ్యం అన్నారు సార్. ఈ మహాభాగ్యము ఈ వసుదైక కుటుంబం ఫ్యామిలీ కానీ వీళ్ళందరి తరపున కానీ ధన్యవాదాలు తెలుసుకొని థ్యాంక్ యూ. విశ్వగురువు అయిన పత్రిజీకి, పత్రి మేడంకి, వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ఐ లవ్ యూ. ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులకి, భూమాతకి, గంగామాతకి, ప్రకృతి మాతకి ఐ లవ్ యూ. నా కోరిక 24 ఏళ్ళ జ్ఞాన పరిచయంలో ఈరోజు మునిబాబు సార్ వాళ్ళ కుటుంబం ద్వారా నా కోరిక ఈరోజు తీరిందంటే నాకు చెప్పలేని ఆనందంగా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ఐ లవ్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దివ్యాత్మ స్వరూపులకు పేరు పేరు మరోసారి ఐ లవ్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా దేవుడెక్కడ అని దేవులాడే నీవేరా దేవుడివి అని తెలియజేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ట్రస్ట్ దక్షిణ కైలాసం ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీని చైర్మన్ సంగీత్ బాబు సార్, ఆయన ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ సార్కి, శివాకి, ఇంకా డాక్టర్ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది మనందరి గురువు, విశ్వగురువు సుభాష్ పత్రిజీ సార్. సో మన దాకా ధ్యానం వచ్చింది అని అంటే కారణం ఆయనే. అలాగే నీలోనే అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఒక ఆత్మ పదార్థానివి, నువ్వు ఈ శరీరంలో జీవిస్తున్న ఆత్మ పదార్థానివి. అనుభవ పాఠాల కోసం భూమి మీదకి వచ్చి ఆ జ్ఞానాన్ని పొంది మళ్ళీ తిరిగి నీ సొంత ఇంటికి వెళ్ళిపోతాము. మనము మానవ దేహంలో ఉన్న దైవ పదార్థాలమి అని నువ్వు తలుచుకుంటే ఎంతైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఆత్మశక్తి, దాని విస్ఫోటనం అనంతము, ఏదైనా సాధించవచ్చు భూమి మీద అని తెలియచేసిన వారు మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. అలాగే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దాన్ని అట్లాగే ఆచరణాత్మకంగా మనందరికీ చూపించారు మునిబాబు సారు. అయ్యా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇది నిజంగా ఫస్ట్ రాగానే కట్టాలకో చేతమానకో వెళ్ళిన ఫీలింగ్ కలిగింది సార్. సో మునిబాబు సారు, సంగీత్ బాబు సారు నిజంగా ఒక లోకాన్ని సృష్టించారు సార్. వీళ్ళందరూ కలిసి ఎంత అద్భుతంగా ఉంది. మాది గూడూరు, మా చంద్రశేఖర్ సార్ చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి 3 రోజులు మనం ఇక్కడే అని అంటున్నారు మా చంద్రశేఖర్ సారు. సో థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని ఇక్కడ ఉన్న అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అలాగే పత్రి సార్ ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని తీసుకెళ్లారో, మునిబాబు సార్ కూడా ఆయన ఉద్యోగాన్ని అంతా కూడా రీసెర్చ్ చేశారు. గురువుగారు ఏం చెప్పారు, ధ్యానం చేస్తే ఏమొస్తుంది, ధ్యానం వల్ల లాభాలు నిజమా అబద్ధమా, దీన్నంతా రీసెర్చ్ చేశారు ఆయన. ఊరికి గుడ్డిగా నమ్మే ఇలా. సో ఆ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అని అంటే నేను ఒకసారి విన్నాను. నిజంగా అత్యద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. ఆయన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఇట్లాగా ఈ వసుదైక కుటుంబం, ప్రపంచమంతా నా కుటుంబమే అని ఆయన అంకితం చేశాడు జీవితాన్ని. అసలు అలాంటి వ్యక్తిని కలిసినా మాట్లాడినా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆచరణాత్మకంగా గురువుగారు చెప్పిన
ఆ జ్ఞానాన్ని ఆచరించి చూపించాడు ఆయన. కాళహస్తిలో ఇంత గొప్ప క్షేత్రం రావడం ఆషామాషి కాదు. అలాగే పత్రి సారు చెప్పిన ధ్యానాన్నే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తారు మునిబాబు గారు. వక్రీకరణలు ఏమీ ఉండవు, డైరెక్ట్ అంతే. అందులో ఇంకొక గొప్ప విషయం, చాలా చిన్న విషయం ఏంటంటే మునిబాబు గారిలో నేను గమనించింది, ధ్యానాన్ని కూర్చోబెట్టిన తర్వాత అసలు కథలనివ్వరు. అది చాలా చాలా చిన్న విషయం కానీ గొప్ప విషయం. అది మనం కూర్చొని చేయి తీసి ఎట్ట గీరుకొని కాళ్ళు అట్ట అది దాని ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. సారు తూచా తప్పకుండా పత్రి సార్ ఏం చెప్పాడో అది చేయిస్తాడు, ఆచరణాత్మకంగా చేయిస్తాడు. జూమ్లో కానీ మా గూడూరు క్లాస్కి వచ్చినప్పుడు కానీ ఇతోధికంగా అది గట్టిగా పట్టి చేపిస్తాడు. దానివల్ల ఎంత మంచి ఫలితం వస్తుందో, ధ్యానం ఎంత బాగా, ధ్యానంలో ఎంత శక్తిని మనం పొందగలుగుతామో నిజంగా గొప్ప విషయం. అలాగే ఆయన తిరుమలలో ఆయన డ్రైవర్గా కూడా పనిచేశారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పించేవాళ్ళు. అనుకున్న విధంగా డబ్బులు చేయటం ఆయనకి. అప్పుడు ఒకానొక క్షణంలో రియలైజ్ అయ్యారు, ఒరే నా దగ్గర మాస్టర్లు లేకపోతే ఈ ఆత్మశక్తి ఇంత చేపిస్తుంది, నేను నా ఆత్మశక్తిని చిన్న చిన్న విషయాల మీద పెట్టి నేను వేస్ట్ చేస్తున్నానేమో, లేదు నేను నా జీవితాన్ని ఈ ధ్యాన ప్రచారానికి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి అంకితం చేయాలి అనేసి నడుం గట్టి ఇట్లా ఆయన రావడం జరిగింది. గొప్ప విషయం సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన జీతవన ప్రభాకర్ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే ఈ దక్షిణ కైలాసానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడైనా కూడా నేను నాది వదిలేస్తే ఇలా అవుతుంది. మరి ఈ క్షేత్రానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను నాది అనేది ఉంటే ఏది కాదు, నేను నాది వదిలేస్తే వసుదైక్యం అవుతుంది. ఇలా వసుదైక కుటుంబం ఏర్పడింది. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఊరికే ఏది సృష్టించబడదు. మరి దీని వెనకాతల ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో మాస్టర్ల సహకారం ఉంటుంది, ముఖ్యంగా ఎంతో సంకల్ప బలం ఉండాలి. మరి అటువంటి గొప్ప సంకల్ప బలం ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఈ అద్భుతమైన క్షేత్రం వచ్చింది. మరి ఈ గొప్ప క్షేత్రానికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏదైనా ఇదంతా ఒక ఆటగదరా శివ అన్నట్టు, జీవితం ఆటగద అన్నట్టు, శివుడు ఆడిస్తున్నట్టు, ఎవరో సంకల్పం చేసింటాడు, ఎవడో వచ్చాడు పని చేస్తాడు. ఇది ఆట, అసలైన ఆట. కానీ ఈ గొప్ప ఆటలో మనం ఉన్నాం కదా, దానికి మనం గట్టిగా చప్పట్లు కూడా. ఆట ఆడేవాడిది మహా అద్భుతం. ఆట చూసేవాడు కన్నా ఆట ఆడేవాడే ఎంజాయ్ చేస్తాడు, ఒక థ్రిల్ తీసుకుంటాడు, ఒక గొప్ప అనుభవాన్ని పొందుతాడు. ఇలా ఈ దైవ ఆటలో మనం ఏదైతే పర్పస్కి వచ్చామో ఆ పర్పస్ని ప్రతి ఒక్కరు ఫిల్ చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలి. అది ఒక వరం. మరి ఇక్కడ ఈ ప్రదేశాన్ని కొద్ది రోజుల క్రితం ఏమీ లేదు, మరి ఈరోజు ఇంత పెద్ద క్షేత్రం ఏర్పడింది. మరి వాళ్ళ యొక్క ఆ సంకల్పం ఇంత పెద్ద క్షేత్రానికి నాంది అయింది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మనం అందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తిని ఈ ప్రపంచానికి అందించాలి. ఇవే ఈ భూమండలాన్ని కాపాడేది. మనం అందరం అందుకోసం పనిచేయడానికే వచ్చాం. ఆ పనిని మనం తెలుసుకున్నాం. అందుకే మనం కొన్ని త్యాగం చేసేసుకున్నాం. బాబన్ ఉన్నాడు, ఆయన అన్ని వృత్తిని ప్రవృత్తిని అంతా పక్కన పెట్టి ఎక్కడైతే కార్యక్రమం ఏర్పాటు చేస్తారో అక్కడ తన వంతుగా ఉండి ఒక వ్యక్తిగా గట్టిగా నిలబడి ఆ కార్యక్రమానికి వెనకుండి ఒక అద్భుతమైన రూపకల్పన చేసి ఒక బహుమతి ఇస్తాడు విశ్వానికి. దానికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడతాం. మళ్ళీ ఎక్కువ ఉండడు బాబన్న పరిస్థితి. ఆయన పని అంతే, అది ఆయన ఆట అంతే. చక్కగా ఆట ఆడతాడు, అద్భుతంగా చేస్తాడు, చక్కగా వాళ్ళకి కావాల్సిన పుషప్స్ ఇస్తాడు,
ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే మా జీవితంలో తెలుసు, మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పుడు మా వెంట నిలబడి ఆ క్షేత్రానికి ఏం కావాలో ఆ బలాన్ని ఇచ్చాడు, ఒక వెనకాతలు ఉన్న సపోర్ట్. అది ఆయన అద్భుతంగా నిర్వహించుకునే ఆయన ఆట. అలా ఎవరు పని వాళ్ళు ఎంతో అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో చేస్తున్నారు. శివన్న పిరమిడ్స్ నిర్వహిస్తారు. మునిబాబు సార్ ఎంతో అద్భుతంగా మాస్టర్స్ని ఈ సత్యాన్ని పత్రి సార్ ఏదైతే చెప్పారో దాన్ని చక్కగా అందరికీ అందేలా చేస్తూ మరింత గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు. మునిబాబు సార్కి, వారి సతీమణి గారికి, వారి బాబుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ వసుదైక కుటుంబం మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఉన్నదంతా ఒకటే, అందరం ఒకటే కుటుంబమే. సో ఈ సత్యాన్ని మనకు తెలియజేసి మన నుంచి నేను నాది దూరం చేసిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ఆయన చేతిలో ఎవరు పడినా నేను నాది ఉండదు. అది 25-30 సంవత్సరాల నుంచి వీళ్ళకి తెలుసు. వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు పడిన వాళ్ళని చూసి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు సత్యం. ఎందుకంటే నేను నాది తీసేస్తారు అని ఇక్కడ ధ్యానం చేస్తే పోయేదే అది, నేను నాది పోతారు, ఆ గుణాలు పోతాయి. ధ్యానం చేసి అహింసలో ఉంటే సద్గుణాలు వస్తాయి, సహాయం చేద్దాం అనిపిస్తుంది. అందరికీ మనం కావాల్సిన ఏమైతే అప్పటికప్పుడు అవసరం ఉందో దానికోసం మనం ఎప్పుడు పని చేస్తుంటాం. సో అలా అటువంటి గొప్ప భావన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉంది. కాబట్టి ఈరోజు ప్రతిరోజు కొన్ని వేల కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో కొన్ని లక్షల మందికి ప్రతిరోజు ధ్యానం అందుతోంది. కొన్ని వేల మంది నిర్విరాగంగా ఈ మూమెంట్లో వర్క్ చేస్తున్నారు. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, సో ఈ క్షేత్రాన్ని మరింత అద్భుతంగా మనం ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని ఆ మహనీయుడు సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమం. పత్రి సార్ అంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం ధ్యానం అంటే పత్రిజీ అంటే ధ్యానం. అలా ఒక గొప్ప బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు పత్రి సార్. సో దానికి మనం ఆయన పేరు పెట్టుకోవడానికి, మనకు అందించిన వరానికి, ఆయనతో నడిచిన ఆ భాగ్యానికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ శతకోటి ప్రణామాలు సార్. థ్యాంక్ యూ. శివోహానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ. మనందరికీ ఈ మార్గాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మనందరూ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, కానీ పత్రిజీ సార్ చెప్పిన ఆత్మజ్ఞానాన్ని యాడింగు కటింగు లేకుండా జూమ్ సెషన్ ద్వారా అద్భుతంగా అందించే వ్యక్తి ఎవరంటే మునిబాబు సార్. యాజ్ ఇట్ ఈజ్ పత్రిజీ ఆయన్ని జూమ్ సెషన్లో చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 30 సెకండ్లు ప్రశ్నలు అడుగుతారు, 1.5 గంట సమాధానం మునిబాబు సార్ ఇస్తారు. 1.5 గంట ఒక్క ప్రశ్నకి. అదంతా ఎట్లా చెప్తారు ఆ ప్రశ్నకి అని ఎలా ఆలోచిస్తుంటే, పత్రిజీ సార్ ఉంటే ఎలా సమాధానం వస్తుందో అక్కడ కూడా అదే సమాధానం వస్తుంది. పత్రిజీ సార్ అంటుంటారు, ఆత్మ గమ్మునున్నదట, దాన్ని తెలుసుకున్న తర్వాత ఎన్నో సాహసాలు చేయాలని కోరిక కలుగుతుందట. అటువంటి సాహసమే ఈరోజు కూడా ఇట్లాంటిది సృష్టింపబడింది. ఆత్మ యొక్క సృష్టి, ఆత్మ యొక్క విస్ఫోటనం, ఆత్మ యొక్క ప్రచండ రూపం, ఆత్మ యొక్క విశ్వరూపం, మునిబాబు సార్ యొక్క ఆత్మ యొక్క విశ్వరూపం ఇదంతా ఈరోజు మనందరం సృష్టింపబడింది. ఆత్మ యొక్క విస్ఫోటనం, ఒక ఆత్మ అనుకుంటే ఏదనుకుంటే చేసేస్తుంది అంతే, అది అంతే, అది వచ్చేస్తుంది విస్ఫోటనం, విశ్వరూపం. అట్లా ఇది మొదటి దఫా. దానికి మనకి ధ్యాన శివోహం ప్రాజెక్టు చైర్మన్ లడ్డూలాగా దొరికాడు. ఆయన తిరుపతి లడ్డు. ఇంకా అద్భుతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆయనకి ఏందో వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఇటీవల పిఎంసి వారం రోజులు తిరుపతిలో చేశాడు, తర్వాత కట్టాల్లో అక్కడ చేశారు, తర్వాత ఇది ఆయనకి ఇదంతా అందరినీ ఈ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ ఆ కార్యక్రమాలు చేర్పించేసి మళ్ళీ ప్రభాకర్ నాకేదో అన్నాడు, అక్కడ మళ్ళీ ఉన్నాడు.
వెళ్ళిపోతాడు. అంటే ఆ కార్యక్రమాలు ఆయనకి అంత బాగా తేలిగ్గా అయిపోయినాయి అనమాట. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం సంగీత బాబు గారికి. ఎక్కడ అతుక్కోడు. మునిబాబు సార్ కూడా ఈరోజు ఉదయం అన్నారు, నాయనా మనం అన్ని పనులు చేయాలా, అంటుకోకుండా చేయాలా, అందరితో ఉండాలా, ఎవరికి ఈరోజు మొట్టమొదటి వాక్యం నేను ప్రాంగణంలోకి రాగానే మొట్టమొదటి వాక్యం అదే వినబడింది. ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. అన్ని పనులు చేయాలా, దేనికి అంటుకోబాక, అందరితో ఉండాలా, ఎవరికి అంటుకోబాక. ఇది పత్రిజీ సార్ ఆచరించిన జ్ఞానం. అద్భుతంగా మునిబాబు సారు యాజ్ ఇట్ ఈజ్ ఎంతోమంది ఆ జూమ్ సెషన్స్ ద్వారా ఎంతోమంది గూడూరు మాస్టర్స్, మా శేఖర్ ఎక్కడున్నారా రావాలి, గూడూరు శేఖర్, ఎంతోమంది ఆ జూమ్ సెషన్కి, ఆ మునిబాబు సార్ జూమ్ సెషన్కి అటెండ్ అయ్యి ఎంతోమంది తమ అనారోగ్యాలని పోగొట్టుకోవడం, వాళ్ళ సమస్యలు నివారించుకోవడం, ధ్యానంలో గట్టిగా 3 గంటలు 4 గంటలు కూర్చోవడం. ఎంతోమంది గూడూరు వాళ్ళందరూ కూడా ఆ జూమ్ సెషన్కి హాజరవుతారు. దాదాపు గూడూరు వాళ్ళు ఈరోజు 40-50 మంది పైన వచ్చారు ఇక్కడికి ఈరోజు. నేనేమి ఎవరిని ఏం పిలవలేదు. నేను జస్ట్ ఎక్కడ కార్యక్రమం ఉంటుంది జస్ట్ పోస్ట్ చేసే గ్రూప్లో. వాళ్ళందరూ నాకు తెలిసి కొంతమంది తెలియ కొంతమంది అందరూ వచ్చేసారు. అంటే మునిబాబు సార్ సెషన్ అంటే ఆ ధ్యానంలో ఏమీ రాని వ్యక్తికి మొదలు అతనికి సరైనటువంటి ధ్యానం అందేదాకా ఏమాత్రం పట్టు విదలకుండా ప్రతిరోజు ఒక 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు సార్ జూమ్? 4 సంవత్సరాలు ఉదయం 5 గంటల 4 గంటలకి ఆ తల్లి పెడుతుంది జూమ్ సెషన్, ఆత్మ ప్రణామములు అంటూ. ఆత్మ ప్రణామం 4 సంవత్సరాలు పెట్టి జూమ్ సెషన్ నిర్వహించిన దానికి ఈ విశ్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకే ఈరోజు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమం. 4 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక రాత్రనగా పగలనగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఎంతోమందిని ధ్యానుల్ని, జ్ఞానుల్ని, ఆరోగ్యవంతుల్ని తయారు చేసిన దానికి విశ్వం గమ్మనుంటుందా? జవురుకుంటుంది. జవురుకొని ఈ సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమాన్ని ఊరికే ఒక్కరవ ఇచ్చింది. ఇది ఎంత స్థితికి వెళ్తుందంటే అద్భుతమైనటువంటి గొప్ప మన గూడూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి సమీపంలో ఇంత గొప్ప ఆశ్రమం రావడం, భవిష్యత్తులో ఎంతో గొప్పగా ఒక కట్టాల ధ్యాన మహాచక్రం లాగా, జీతవనం లాగా పత్రిజీ సార్ కళ మన భూమండలం అంతా 1,00,000 ధ్యానాశ్రమాలు రావాలరా అని చెప్పాడు నాకు ఒకసారి గూడూరులో. సార్ ధ్యానాశ్రమం గూడూరులో పేరు పెట్టండి సార్ గూడూరుకి అంటే బుద్ధా పిరమిడ్ ధ్యానాశ్రమం అని పేరు పెట్టి వెంటనే నాతో అన్నమాట, రే భూమంతా 1,00,000 ధ్యానాశ్రమాలు కావాలరా నాకు అన్నారు. అలాంటిది మనకి ప్రతి ఊర్లో ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి, ప్రతి ఊర్లో ధ్యాన ఆశ్రమాలు వస్తాయి. మనమంతా కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో మనమంతా విశ్వ కళ్యాణం కోసం మన జీవితాలు అంకితం చేసేసాం. మనకు వేరే పని లేదు. 4 గోడల మధ్య నివసించడానికి రాలేదు, 4 రూపాయలు సంపాదించుకోవడానికి రాలేదు మనం అని ఈ విశ్వ కళ్యాణంలో మనందరం కూడా భాగస్వాములు చేసేసారు పత్రిజీ సారు. ఇనపల్లి చెప్పారు, నాకు ఎంత బాగుందో. పత్రిజీ సార్ కళ్ళలో పడితే నేను నాది వదిలిపోతుంది అంతే. ఎంత గొప్ప అనుభవం, జ్ఞానమో చూడండి. ఆ అనుభవంలో నుంచి వచ్చిన మాటలు చాలా బాగా చెప్పారు ప్రభాకర్ ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మునిబాబు సార్కి. ఈ సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమం దినదిన వర్ధమానంతో ఎంతోమంది ధ్యానుల్ని, జ్ఞానుల్ని, ఆత్మ జ్ఞానుల్ని, గురువు గారు ఈరోజు గురువు గారు ఉండుంటే మునిబాబు సార్ని ఎత్తుకొని ముద్దాడుండేవాడు. ఆయన కళ్ళతో ఆయన్ని చూసుంటే నా శిష్యుడు ఇంత బాగా అద్భుతాన్ని సృష్టించాడా, అద్భుతమైన లోకాన్ని సృష్టించాడా అని ఆయన ఉన్నప్పుడే ఆయన్ని ముద్దాడాడు. ఆయన ఇది చూస్తుంటే అక్కడి నుంచే చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మిమ్మల్ని ముద్దాడి ఎంతో కౌగిలించుకో ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.